hello, namaste and welcome back to my YouTube channel. ఆల్రెడీ నేనైతే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి షార్ట్ వీడియో చేశాను. ఇది వచ్చేసి లాంగ్ వీడియో అన్నమాట. మై బేసిక్ ఏఎం స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ అనేసరికి ఓన్లీ అమ్మాయిలే యూజ్ చేయాలనుకుంటారు. అలా ఏం కాదు, అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేనైతే నైట్ వేగా పడుకోవట్లేదు, మూవీస్ లేదా సిరీస్ చూస్తూ ఉండిపోతున్నాను. దానివల్ల ఆల్రెడీ డార్క్ సర్కిల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒకసారి వస్తే పోవు, సో వేగా పడుకోవడానికి నేనైతే ట్రై చేయాలి. అంటే మూవీస్ ఆపేసి ముందు నిద్రపోవాలి. మార్నింగ్ లేట్గా లేచినా పర్లేదు కాబట్టి మనకేం పని ఉండదు. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఒకవేళ తెలుగులో సరిగ్గా చెప్పకపోతే ఏమనుకోద్దు, నోరు తిరగలేదు. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. కొత్తది ఎంత టైట్గా వేస్తారంటే రావు చేయవు. ఫస్ట్ క్లెన్జర్తో ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఏ ఫేస్ వాష్ అయినా పర్లేదు, మీ స్కిన్కి పడేది యూజ్ చేయండి. ఆల్రెడీ నేనైతే ఫేస్ని వాష్ చేసుకున్నాను, సో డైరెక్ట్గా టోనర్ని అప్లై చేసుకున్నాను. చాలా జెంటల్గా అప్లై చేయండి. మీరైతే మీ హ్యాండ్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే కాటన్ ప్యాడ్ ఏదైనా ఉంటే కాటన్ ప్యాడ్తో అప్లై చేసుకోవచ్చు. నేను రోజు ఎందుకు కాటన్ ప్యాడ్ని యూజ్ చేయడం అని చెప్పి నేనైతే నా బేర్ హ్యాండ్స్తోనే అప్లై చేసుకుంటాను. అండ్ దెన్ మాయిశ్చరైజర్ చాలా ఎక్కువ తీసుకున్నాను, ఇంత అవసరం లేదు. ఇంతే యూజ్ చేయాలి, అంత యూజ్ చేయాలి అని మనకి ఇంటర్నెట్లో బాగా చెప్తారు, కానీ మన ఫేస్కి తగినట్టు యూజ్ చేస్తే సరిపోద్ది. మాయిశ్చరైజర్ అయితే కాయిన్ సైజ్ యూజ్ చేయాలి అలా ఏం ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కలా ఉంటుంది, మనకి ప్రోడక్ట్ వేస్ట్ అయిపోద్ది. అండ్ దెన్ కమ్స్ సన్ స్క్రీన్ కూడా 2 ఫింగర్స్ యూజ్ చేయాలి అని చెప్పి చెప్తారు. నేను కానీ ఈ 2 ఫింగర్స్ కానీ తీసుకుంటే అది నా ఫేస్తో పాటు చేతులకు కూడా వచ్చేస్తుంది. అంత అవసరం లేదు, ఆల్రెడీ మీకు మాయిశ్చరైజర్ యూజ్ చేసినట్టు చెప్పినట్టు మీ ఫేస్కి ఎంత సరిపోతో అంత ప్రోడక్ట్ యూజ్ చేస్తే చాలు. లేదు అంటే మిగతా ప్రోడక్ట్ మనం కానీ అలా 2 ఫింగర్స్ అని చెప్పి వేసుకుంటే అయితే ఫేస్ మీద ఎక్కువ అయిపోద్ది, ఆయిలీ అయిపోద్ది మన స్కిన్. లేదు అంటే ప్రోడక్ట్ వేస్ట్ అయిపోద్ది. సో బెటర్ మీకు ఎంత సరిపోద్దో అంత ప్రోడక్ట్ తీసి యూజ్ చేసుకోండి. అండ్ దెన్ లిప్ బామ్. ఇది వ్యాస్లైన్ జస్ట్ పెట్రోలియం జెల్ అనమాట, హైడ్రేట్ చేస్తుంది. ఫేస్ స్కిన్ కేర్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి బాడీకి కూడా మాయిశ్చరైజర్ అవసరం అండ్ ఎస్పీఎఫ్ కూడా అవసరం. బాడీకి ఫస్ట్ ఏహెచ్ఏ బిహెచ్ఏ బాడీ లోషన్. ఇదైతే నైట్ టైం యూజ్ చేయాలి, నాకు అంత ఓపిక ఉండదు కాబట్టి నేను రెండు కలిపి మార్నింగే యూజ్ చేసేస్తాను. అండ్ నా ఎస్పీఎఫ్ బాడీ లోషన్. ఈ రెండు చాలా బాగా వర్క్ అవుతాయి, ట్యాన్ ఏదైనా ఉంటే పోద్ది. ఫైనల్లీ నా హెయిర్కి హెయిర్ వాష్ చేసినప్పుడు, హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు కూడా సిరం అనేది చాలా అవసరం. సిరం కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు, మన హెయిర్కి ఎంత సరిపోద్దో అంత చాలు, లేదు అంటే ఫ్రీజీ అయిపోద్ది హెయిర్. భాగ్యనగరం అంతా మనదే మనదే, నీ బాతే తీరుస్తాను, పదవే పదవే జంటై పోదామంది, పెదవే పెదవే దునియాతో పనిలేదు, పదవే పదవే. సో ఫైనలీ ఇది నా స్కిన్ కేర్ రొటీన్, ఏం స్కిన్ కేర్ రొటీన్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.